ఒకప్పుడు నల్ల బంగారంతో లాభాల బాటలో పయనించిన సింగరేణి సంస్థ నేడు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. సంస్థలో పనిచేస్తున్న 40,716 మంది ఉద్యోగులకు నెల నెల జీతాలు చెల్లించడానికి బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతిలో అప్పులు చేయాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి రావాల్సిన వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ జెన్కో, డిస్కోమ్లు సింగరేణి నుంచి కొనుగోలు చేస్తూ ఉన్న బొగ్గు, విద్యుత్తుకు సంబంధించి సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు మొత్తం ఏకంగా 29,000 కోట్లకు చేరింది. ఇందులో జెన్కో నుంచి 17,000 కోట్లు, డిస్కోమ్ నుంచి 12,000 కోట్లు రావాల్సి ఉంది. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ సింగరేణి యాజమాన్యం తాజాగా ఈ సంస్థకు లేఖ రాసింది. బయట సబ్సిడీ తీసుకొని బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని, బొగ్గు సరఫరా నిలిపివేయొద్దని జెన్కో కోరినట్టు సమాచారం.